హలో ఫ్రెండ్స్, మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారా? అర్హతలు, వయస్సు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. పోస్టుల వివరాలు. ఈ నోటిఫికేషన్ కింద 2 ముఖ్యమైన పోస్టులు ఉన్నాయి. మొదటిది ల్యాబ్ టెక్నీషియన్, కాంట్రాక్ట్, ఇంకొకటి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, అవుట్ సోర్సింగ్. ల్యాబ్ టెక్నీషియన్, డిఎంఎల్టీ లేదా బిఎస్సి, ఎంఎల్టీ అర్హత ఉండాలి. ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఖాళీలు 10. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 10వ తరగతి పాస్ అవ్వాలి. ఖాళీలు 30. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయగలరు. ఇది అద్భుతమైన అవకాశం. మీ అర్హతలకు తగ్గ ఉద్యోగం ఉందేమో ఇప్పుడే చెక్ చేయండి. వయోపరిమితి రిజర్వేషన్. ఈ ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు. అయితే కేటగిరీల వారీగా వయస్సు సడలింపులు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ 5 సంవత్సరాలు, ఈడబ్ల్యూఎస్ 5 సంవత్సరాలు. ఎక్స్ సర్వీస్మెన్ ఎన్సీసీ 3, వికలాంగులకు 10 సంవత్సరాలు సడలింపులు ఉంటాయి. ఎంపిక విధానం. ఈ ఉద్యోగాల్లో ఎంపిక రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. 75% మార్కులు అర్హత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా. 10 మార్కులు అనుభవం ఉంటే 1 సంవత్సరానికి 1 మార్కు. 15% మార్కులు కోవిడ్ సర్వీసు చేసిన వారికి అదనపు ప్రాధాన్యం. ట్రైబల్ ఏరియాస్ 2.5 మార్క్స్ 6 నెలలకి. రూరల్ ఏరియాస్ 2 మార్క్స్ 6 నెలలకి. అర్బన్ ఏరియాస్ 1 మార్క్ 6 నెలలకి. మీకు ఏదైనా అనుభవం ఉంటే దాన్ని జతచేయడం మర్చిపోవద్దు. దరఖాస్తు విధానం. అవసరమైన పత్రాలు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ అప్లికేషన్ లేదు. మీరు ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది డౌన్లోడ్ చేసుకోగలరు. ఫీజు ₹300 డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, ఏలూరు డిస్ట్రిక్ట్ పేరిట చెల్లించాలి. ఎస్ఎస్సి సర్టిఫికెట్. అర్హత సర్టిఫికెట్లు డిఎంఎల్టీ బిఎస్సి ఎంఎల్టీ. ఏపీ పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్. కుల ధృవపత్రం కేటగిరీ అభ్యర్థుల కోసం. ఈడబ్ల్యూఎస్ ధృవపత్రం ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేస్తే. వికలాంగుల ధృవపత్రం సదరం. సేవా ధృవపత్రం కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్. పూర్తి పత్రాలతో పాటు మీ దరఖాస్తును సమర్పించండి. తప్పులు లేని పత్రాలు అందజేయకపోతే మీ అప్లికేషన్ తిరస్కరించబడుతుంది. ముఖ్యమైన తేదీలు. మరిన్ని వివరాలు. ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ తేదీలను గమనించండి. ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు జనవరి 23, 2025 నుంచి ఫిబ్రవరి 3, 2025 సాయంత్రం 05 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించగలరు. ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మీ సందేహాలను కామెంట్స్లో అడగండి, మేము సమాధానం ఇస్తాము.